నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. నూతన రాజధాని నగరం, రాజధాని ప్రాంతాల బృహత్ ప్రణాళికలను సిఆర్డీఏ విడుదల చేసింది. వీటిపై ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సింగపూర్ ప్రభుత్వం అందించిన బృహత్ ప్రణాళికలకు నిపుణుల సూచనలు, సలహాలు క్రోడీకరించి ప్రభుత్వం ఈ ముసాయిదాలను సిద్ధం చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలను, సూచనలను చేయాల్సిందిగా సూచించింది. రాజధానిలో రవాణా, రహదారుల ప్రణాళికలను కూడా ఈ ముసాయిదాలో చేర్చింది. సింగపూర్ ప్రభుత్వం అందించిన రాజధాని బృహత్ ప్రణాళికకు నిపుణుల సూచనలు, సలహాలు జోడించి మరికొన్ని మార్పులు చేసి సిఆర్డీఏ ముసాయిదా ప్రణాళికను విడుదల చేసింది. 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధాని ప్రాంత ప్రణాళిక ప్రాంతాన్ని, రాజధాని నగరాన్ని ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు 30 రోజుల గడువు విధించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంతో పాటు గుంటూరు, తెనాలి, తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో ఉంచుతున్నట్లు తెలిపింది. సిఆర్డీఏ వెబ్సైట్ www.crda.ap.gov.in లో కూడా పెడుతున్నట్లు స్పష్టం చేసింది. రాజధాని నగర ముసాయిదా ప్రణాళికలో తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటాయపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండమరాజుపాలెం, పిచుకలపాలెం గ్రామాలు ఉన్నాయి. తాడేపల్లి మండలంలోని పెనుమాక, నులకపేట, డోలస్ నగర్, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, నీరుకొండ, నవులూరు, ఎర్రబాలెం, బేతపూడి శివారు గ్రామాలు సహా 217 చదరపు కిలోమీటర్ల పరిధిగా నిర్ణయించారు. కృష్ణా జిల్లాలోని 30 మండలాలు, గుంటూరు జిల్లాలోని 26 మండలాలతో కలిపి రాజధాని ప్రాంత ప్రణాళికను సిఆర్డీఏ విడుదల చేసింది. కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి, బాపులపాడు, చల్లపల్లి, చెందర్లపాడు, జీకొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచెర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ అర్బన్, రూరల్ మండలాలతో పాటు గుంటూరు జిల్లాలోని అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, ఎడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెదకూరపాడు, పెదకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, పత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, చుండూరు, తుళ్లూరు, వట్టిచెరుకూరు, వేమూరు మండలాలు రాజధాని ప్రాంతంగా పేర్కొన్నారు. అక్కడ ఉన్న రైతులందరితో ఎన్నోసార్లు డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకున్నాం. తర్వాత వెబ్సైట్ల ద్వారా కూడా తీసుకున్నాం. అంతేగాని ఇండియాలో ఉండే రకరకాల ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి సిఆర్డీలో వర్క్షాప్ పెట్టి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకున్నాం. ఇలా దీన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టి ఇతర దేశాల నుంచి కూడా కొంత సజెషన్లు ఇచ్చారు. వాటిలన్నింటినీ ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసాం. రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్నామో వాళ్ళకి మనం ప్లాట్ రూపంలో ఇస్తా ఉన్నాము. లాటరీ సిస్టంలో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. భవనాల నిర్మాణం సుమారుగా యాక్చువల్గా జూన్ ఆ ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది. రాజధాని నగరంలో మొత్తం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలోని వివిధ చోట్ల ప్రభుత్వం పేర్కొన్నట్టు 9 కీలక ప్రాంతాలను నిర్మించాలని ప్రతిపాదించారు. సచివాలయం, శాసనసభ లాంటి కీలక ప్రభుత్వ భవనాలుండే పరిపాలనా నగరం, వాణిజ్య ప్రాంతాలకు నెలవైన ఆర్థిక నగరం, కృష్ణానదీ తీరాన్ని ఆనుకుని ఉండే చోట పర్యాటక నగరం, విజ్ఞాన నగరం, ఆరోగ్య నగరం, ఎలక్ట్రానిక్స్ నగరం, మీడియా, న్యాయ, క్రీడా నగరాలను ప్రతిపాదించారు. హరిత, జలవనరుల రాజధానిగా ఉండేలా కాలువలు, చెరువులతో పాటు హరిత ప్రాంతాలు కూడా ఉండేలా ప్రణాళికలో రూపొందించారు. అమరావతి నగరంలో రహదారుల గ్రిడ్, వాటర్ గ్రిడ్లను కూడా ప్రతిపాదించారు. ప్రధాన రహదారులతో పాటు వాటికి అనుబంధంగా ఉండే రోడ్లు నిర్మించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో 75 మీటర్ల వెడల్పుతో 126 కిలోమీటర్ల మేర అంతర్గత వలయ రహదారి, అలాగే 150 మీటర్ల వెడల్పుతో
220 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారిని ప్రతిపాదించారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక ఫ్రైడ్ కారిడార్, హైస్పీడ్ రైలు, సబర్బన్ రైళ్లు, దేశీయ జల రవాణా మార్గాలను కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. మల్టీ మోడల్ సమీకృత రవాణా కేంద్రంగా రాజధాని ప్రాంతం ఉంటుందని ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని, నీటి వనరుల్ని సంరక్షించుకోవడంతో పాటు సాంస్కృతిక కట్టడాల్ని కూడా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ కూడా ఈ ప్రణాళికలో ప్రస్తావించారు.